ఉద్యోగ ప్రశ్న. ಎಲ್ಲರೂ ಬರೀರಿ ಸರ್. ಉದ್ಯೋಗ ಪ್ರಶ್ನೆ ಬರೀತೀರಿ ನೋಡಿ ಸರ್. ಕನ್ನಡದವರು ನಿನ್ನ ಚೆನ್ನಾಗಿ ಬರೆದಿದ್ದವರು ಫೋಟೋ ಹಾಕಿರಿ ಸರ್ ಒಂದು ವಾಟ್ಸ್ಆಪ್ ನಲ್ಲಿ, ಗ್ರೂಪ್ ನಲ್ಲಿ. ಚೆನ್ನಾಗಿ ಬರೆದಿದ್ದವರು ಅವರು ಸ್ವಲ್ಪ ಫೋಟೋ ಹಾಕ್ರಿ. ರಾಸ್ಕೊಳ್ಳಿ, ಬರೀರಿ ಉದ್ಯೋಗ ಪ್ರಶ್ನೆ. ಫಸ್ಟ್ ನೋಡ್ರಿ, ಉದ್ಯೋಗ ಸ್ಥಾನಗಳು ಯಾವುವು ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ 7, 10 ఉద్యోగ స్థానాలు 7, 10 అండి. రాసుకోండి, ఉద్యోగ స్థానాలు 7, 10. ఉద్యోగ స్థಾನಗಳು 7, 10. ಏನ್ ನೋಡ್ಬೇಕಂದ್ರೆ ಶುಭಗ್ರಹ ವೀಕ್ಷಣ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಶುಭಗ್ರಹಗಳು ಇದ್ರೆ శీఘ్రವಾಗಿ ఉద్యోగ సిಗುತ್ತೆ ಅಂತ. ఆ 7, 10 స్థానాల్లో శుభగ్రహాలు చూచిన, శుభగ్రహాలు ఉన్న తొందరగా ఉద్యోగం లభిస్తుంది. ఏడు 10 స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నా, శుభగ్రహాల వీక్షణ ఉన్నా కూడా వాళ్ళకి తొందరగా ఉద్యోగం దొరుకుతుంది. ಇನ್ನೊಂದು ಸೆಕೆಂಡ್ ಪಾಯಿಂಟ್, ಅದರಲ್ಲೇ రెండో ಪಾಯಿಂಟ್, ಲಗ್ನಾಧಿಪತಿಗೆ ದಶಮಾಧಿಪತಿಗೆ ಸತ್ಸಂಬಂಧ ಇರಬೇಕು ನೋಡ್ರಿ. ಲಗ್ನಾಧಿಪತಿ ದಶಮಾಧಿಪತಿ ಸತ್ಸಂಬಂಧ ಅಂದ್ರೆ ಮಿತ್ರ ಆಗಿರೋದು, ಇಲ್ಲಾಂದ್ರೆ ಒಬ್ರ ಮನೇಲಿ ಒಬ್ರು ಇರೋದು, ಒಟ್ಟು ಒಳ್ಳೆ ಸಂಬಂಧ ಇದ್ರೆ ಅವ್ರಿಗೆ ಖಂಡಿತವಾಗಿ ಸಿಗುತ್ತೆ, ಉದ್ಯೋಗ ಪ್ರಾಪ್ತಿ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಲಗ್ನಾಧಿಪತಿಗೆ ದಶಮಾಧಿಪತಿಗೆ ಸತ್ಸಂಬಂಧ ఉండాలి. ಈಗ ನಾವು ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಪ್ರಶ್ನದಲ್ಲಿ ನೋಡ್ಕೊಂಡ್ರೆ ನೋಡ್ರಿ, ಈಗ ಯಾವ್ದು ಪ್ರಶ್ನ? ಉದ್ಯೋಗದ ಪ್ರಶ್ನ. ಉದ್ಯೋಗದ ಪ್ರಶ್ನಕ್ಕೆ ಈಗ ನೋಡ್ರಿ, ಕುಂಡಲಿ ಹಾಕೊಂಡ್ರೆ ತುಲಾ ಲಗ್ನ ಆಯಿತು. దశమ స్థానాధిపతి లగ్నాధిపతి ಯಾರಾಗಿದ್ದಾರೆ? దశమ స్థానాధిపతి లగ్నాధిపతి ఎవరండి? ఇప్పుడు ప్రెజెంట్ తులా లగ్నం అయింది. తులా లగ్నానికి దశమాధిపతి లగ్నాధిపతి ఎవరు? కర్కాటక గురువు గారు. దశమాధిపతి చంద్ర ಆಗ್ತಾನೆ. లగ్నాధిపతి వాళ్ళిద్దరికి సత్సంబంధం ఉంటేనే అవుతుంది, లేదా మంచి స్థితి అన్న ఉండాలి. ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ ಸಪ್ತಮಾಧಿಪತಿ ಲಗ್ನಾಧಿಪತಿ ಸಪ್ತಮ ಸ್ಥಾನದಲ್ಲಿ రవి హత్ర సేరిదానే. లగ్నాధిపతి సప్తమంలో లాభాధిపతి తోటి రవి తోటి కలిసి ఉన్నాడు. దశమాధిపతి పంచమ స్థానంలో రాహు తోటి కలిసి ఉన్నాడు. కాబట్టి దశమాధిపతి చొలో ಇಲ್ಲ, రాహు ಹತ್ರ పాపగ్రಹ ಹತ್ರ ಸೇರಿದಾನೆ. ಏನಂದ್ರೆ మేలದ గురు దృష్టి ಇದೆ, పైనుంచి గురు దృష్టి ఉంది, 9వ దృష్టితోటి గురువు చూస్తున్నాడు. కాబట్టి ఆలస్యంగా వస్తుంది అని చెప్పవచ్చు, ಸ್ವಲ್ಪ ఆలస్యವಾಗ್ತೈತೆ ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಯಾಕ? ದಶಮಾಧಿಪತಿ ಪಾಪಗ್ರಹ ಹತ್ರ ಸೇರಿದಾನೆ, ಅದಕ್ಕ. ಲಗ್ನಾಧಿಪತಿಗೆ ದಶಮಾಧಿಪತಿ ಸಂಬಂಧ ಇದ್ರೆ ಜಲ್ದಿ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಲೇಟ್ ಆಗ್ತದೆ ಅಂತ ಈ విధంగా చూసుకోవాలి. ಇನ್ನೊಂದು ನೋಡ್ರಿ, దశమాధిపతిಗೆ రవిಗೆ సంబంధ ఇದ್ರೂ ఒళ్ళే ఉద్యోగ బರ್ತೈತೆ. ఇంకో పాయింట్ రాసుకోండి, దశమాధిపతికి సూర్యుడికి సంబంధం ఉన్నా కూడా తొందరగా ఉద్యోగం వస్తుంది. ಇಲ್ಲಿ ದಶಮಾಧಿಪತಿ ರವಿ ದೃಷ್ಟಿನೇ ಇಲ್ಲ, ರವಿ ಸಪ್ತಮದಲ್ಲಿದ್ದಾನೆ, ಅದನ್ನು ನೋಡ್ತಾ ಇಲ್ಲ, ಅದಕ್ಕೂ ಅದನ್ನು ಇಲ್ಲ. ఇక్కడ ఏమైందంటే దశమాధిపతి చంద్రుడిని రవి చూస్తలేడు. ఒకవేళ రవి చూసినా, రవి దశమంలో ఉన్నా కూడా ఉద్యోగం వస్తుంది అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ అది కూడా లేదు. గురుగారు ఈ పాయింట్ ఎన్ని ఉంటాయి సార్?
ಈ ಪಾಯಿಂಟ್ ಇನ್ನೊಂದು ಟೈಮ್ ಹೇಳಿ ಗುರುಗಳೇ ಅಂತ. ರವಿ ದಶಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇದ್ರು ದಶಮಾಧಿಪತಿ ಹತ್ರ ಸೇರಿದ್ರು ಉದ್ಯೋಗ ಖಂಡಿತವಾಗಿ ಸಿಗುತ್ತೆ. ದಶಮಾಧಿಪತಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ದಶಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ರವಿ ಇದ್ರೆ ಉದ್ಯೋಗ ಖಾಯ. ಉದ್ಯೋಗము ಖಾಯ. ಇಲ್ಲಿ ಏನ್ ಕಾಣ್ತೈತ್ ನಮ್ಗೆ? ಇಲ್ಲ ಅಂತ ಕಾಣ್ತೈತ್ ನೋಡ್ರಿ. ಯಾಕಂದ್ರೆ ದಶಮ ಸ್ಥಾನಾಧಿಪತಿ ರವಿ ದಶಮ ಸ್ಥಾನ ನೋಡ್ತಾ ಇಲ್ಲ, ದಶಮದಲ್ಲಿ ಇಲ್ಲ. ಲಗ್ನಾಧಿಪತಿ ಅಂದ್ರೆ ಸೇರಿ ಇದ್ದಾನೆ, ಅದಕ್ಕ ಅದ್ರನು ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬೋದು. నెక్స్ట్ పాయింట్, దాంట్లో ఇంకొక పాయింట్ ఉందండి, రాసుకోవాలి. రాజగ్రహಗಳು ಅಂತ ಬರೀರಿ ಕೆಳಗಡೆ ಹೆಡ್ಡಿಂಗ್, ಅದರಲ್ಲೇ ಹೆಡ್ಡಿಂಗ್ ರಾಸ್ಕೊಂಡಿ. ರಾಜಗ್ರಹಾలు, ರಾಜಗ್ರಹಗಳು. ರವಿ ಕುಜ ಗುರು ಗ್ರಹಗಳು ದಶಮಕ್ಕೆ ಸಂಬಂಧ ಇದ್ರೆ ಸರ್ಕಾರಿ ಉದ್ಯೋಗ ಬರುತ್ತೆ. ರಾಜಗ್ರಹಗಳು ರವಿ ಕುಜ ಗುರು ಇವು ದಶಮ ಭಾವಕ್ಕೆ ಸಂబంధ ఇద్రే సర్కారీ ఉద్యోగ. ఇక్కడ ఏంటంటే అండి, రాజగ్రహాలు అంటే రవి, కుజుడు మరియు గురుడు, ఈ మూడు గ్రహాలు దశమానికి సంబంధం ఏర్పడితే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగ బರೋ అవకాಶ ಸಿಗುತ್ತೆ. వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మరొకసారి చెప్పరా గురుగారు? రవి కుజ గురువులు రాజగ్రహాలు అంటే రాజులకు సంబంధించిన గ్రహాలు అన్నమాట, గవర్నమెంట్ గ్రహాలు. ఆ రవి కుజ గురులు దశమానికి సంబంధం ఏర్పడితే, దశమ భావంలో ఉండడము, దశమ భావాన్ని చూడడము, అలా చూస్తే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఓకే. అలా పొరపాటున అది రవి దశమంలో రవి ఉండి పాపగ్రహాలు ఉంటే ఇబ్బంది ఉంటుంది కదా? గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, అట్లే పోతుంది తొందరగా. ఆయన ఇచ్చే ఫలితం ఆయన ఇస్తాడు, ఈయన ఇచ్చే ఫలితం. ఇప్పుడు నువ్వు అన్నట్టు కరెక్ట్ గా దశమంలో రవి ఉన్నాడు, దశమ స్థానం రవితో పాటు రాహు ఉన్నాడు అనుకో, రవి ఉన్నందుకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, రాహు ఉన్నందుకు ఆ ఉద్యోగాన్ని చేతునారా చేసుకుంటాడు, పాడు చేసుకుంటాడు. లంచం తీసుకొని పడడమో, ఇంకోటి అవడమో అవుతుంది. రెండు గ్రహాలు ఫలితాలు ఇస్తాయి. రవి ఫలితం ఇస్తాడు, రాహు ఫలితం ఇస్తాడు. గురువారు ఇప్పుడు దశ అంతర్దశ కూడా ఉంటది కదా గురువారు దీనివల్ల? ఇప్పుడు ప్రశ్న గురించి మాట్లాడుతున్నప్పుడు జాతకం గురించి మాట్లాడకూడదు. మళ్ళా దశ అంతర్దశలు ఏంటిది? జాతకం కాదు కదా ఇది, ప్రశ్న. మనం ప్రశ్న భాగంలో ఉన్నాం. అది మర్చిపోవాలి, మొత్తం అది మర్చిపోవాలి, ఇంక మొత్తానికి మర్చిపోవాలి అది. అంటే ఈ ప్రశ్న శాస్త్రానికి సంబంధమే లేదు అది. మళ్ళీ నువ్వు దశమాధిపతి, మళ్ళీ నువ్వు దశ అంతర్దశలు అవి చూసుకోకూడదు. ఇంకా ఇక్కడ ఓన్లీ ప్రశ్న ఎలాంటి వాళ్ళకి చెప్తాం అనుకున్నాం మనము? నా జాతకం లేదు బాబో, నాకు ఎలాగైనా చెప్పండి అన్నప్పుడు చెప్పేది ఇది. అంటే జాతకం లేనంటే వాళ్ళకి అది చెప్పేది. కాబట్టి దీనికి సంబంధం ఉండదు, ఆ విధంగా చూసుకోవాలి. హలో చెప్పండి. నేను ఆన్లైన్ క్లాస్ లో ఉన్నానమ్మా, 9 తర్వాత చేయండి. కాబట్టి మనకి ఇక్కడ మనము జాతక భాగాన్ని చూడని అవసరం లేదు. దశాంతర్దశ దీనికి సంబంధం ఉండదు. ఎందుకు ఉండదు దశాంతర్దశ సంబంధము అంటే, ఇది దశాంతర్దశ చూసేది కాదు కదా, ఆ విధంగా. సరే, నెక్స్ట్ రాసుకోండి. ఇంకొకటి చెప్తాను, ఇంకొక పాయింట్. లగ్నాధిపతి దశమాధిపతి బలహీనంగా ఉంటే ఉద్యోగం రాదు. ಲಗ್ನಾಧಿಪತಿ ದಶಮಾಧಿಪತಿ ಬಲಹೀನವಾಗಿದ್ರೆ ಉದ್ಯೋಗ ಸಿಗೋದು ಕಷ್ಟ ಆಗ್ತೈತೆ, ಕಷ್ಟ. ಲಗ್ನಾಧಿಪತಿ ದಶಮಾಧಿಪತಿ
ಬಲಹೀನಂగా ఉంటే ಉದ್ಯೋಗ ರಾವడం ಕಷ್ಟ. ಇಲ್ಲಿ ಡೌಟ್ ಮಾಡಬಹುದು ನಿಮ್ಗೆ, ಲಗ್ನಾಧಿಪತಿ ಯಾಕೆ ತಗೋಬೇಕು? ಲಗ್ನ ಅಂದ್ರೆ ನಾವಲ್ಲ, ಆತ ಕೇಳೋದು ಆತ. ಅದಕ್ಕೆ ಲಗ್ನಾಧಿಪತಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಅದಕ್ಕೆ ಲಗ್ನ ದಶಮಾಧಿಪತಿ ಬಲಹೀನವಾಗಿದ್ರೆ ಅವ್ರ ఉద్యోగ ప్రయత్న ಮಾಡಲ್ಲ, ఉద్యోగను బరోదలు కష్ట ಆಗ್ತೈತೆ ಅಂತ. లగ్నాధిపతి ఎందుకు తీసుకోవాలంటే లగ్నాధిపతి తను కదండి, అతడు వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి బలంగా ఉండాలి, అతని యొక్క ఉద్యోగ స్థానం కూడా బలంగా ఉన్నప్పుడే ఉద్యోగం వస్తుంది కదా. కాబట్టి లగ్నాధిపతి దశమాధిపతి బలహీనంగా ఉంటే ఉద్యోగం రావడం కష్టం అవుతుంది. ఇదంతా జాతక భాగానికి పొంతన చేయకూడదు. చూడండి ಮಲ್ಲ మీరు ಇವು ಹೇಳೋ ಪ್ರಶ್ನ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದ ರೂಲ್ಸ್ ಹೇಳಕತ್ತಿನಲ್ಲ, ಅವನ್ನ ನೀವು ಹೋಗಿ ಮತ್ತೆ ಜಾತಕ ಲಿಂಕ್ ಮಾಡಬಾರ್ದು. ಜಾತಕ ಭಾಗನೇ, ಪ್ರಶ್ನ ಪ್ರಶ್ನನೇ. ఇది తక్షణ ಹೇಳೋದು ఇది ఫలితాలు. ఈ వెంటనే చూసి చెప్పేవండి. దీనికి దానికి మళ్ళా మీరు పొందన పెట్టకూడదు. దాని గురించి అసలు ఆలోచన చేయకూడదు. ఇక్కడ ಇನ್ನೊಂದು ಒಂದೇ ಒಂದು ಪಾಯಿಂಟ್ ಬರೀರಿ ನೋಡ್ರಿ. ದಶಮ ಲಗ್ನಾಧಿಪತಿಗಳು 6, 8, 12 ಸ್ಥಾನದಲ್ಲಿದ್ರೆ ಉದ್ಯೋಗ ಹೋಗುತ್ತೆ, ಕಷ್ಟಗಳು ಬಾಧೆಗಳು ಆಗ್ತವೆ. ದಶಮಾಧಿಪತಿ ಲಗ್ನಾಧಿಪತಿ 6, 8, 12 ಸ್ಥಾನದಲ್ಲಿದ್ರೆ ಉದ್ಯೋಗ ಹೋಗುತ್ತೆ, ఉద్యోగ కష్ట నష్టಗಳು. తెలుగు వాళ్ళకు రాసుకోండి. లగ్నాధిపతి దశమాధిపతి కనుక 6, 8, 12 స్థానాల్లో ఉంటే ఉద్యోగం ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోతుంది, కష్టాలు బాధలు ఎక్కువ అవుతాయి. అంటే 6, 8వ స్థానంలో ఉంటేనా గురుగారు? అవునండి, లగ్నాధిపతి దశమాధిపతి ఇద్దరు కూడా 6, 8, 12, ఒకరు 6 ఇంట్లో ఉండి, ఒకరు 8 ఇంట్లో ఉన్న, ఒకరు 12 ఇంట్లో ఉన్న, మొత్తం మీద 6, 8, 12 ఇంట్లో ఉంటే ఉద్యోగంలో ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగం రాదు, ప్లస్ ఉన్నా కూడా పోతుందా? ఉద్యోగం రావడం కష్టమైతది, ఉంటే కూడా పోతది. లేదా వాళ్ళ ఆ స్థితికి వచ్చి అడుగుతుంటారు, ఉద్యోగం ఉంటుందా పుట్టుతుందా, మరి కష్టమైతుందని కూడా అడుగుతుంటారు కొంతమంది. అడిగినప్పుడు ఇంకోటి పదోన్నతి అంటే ఏమంటారు మామూలుగా? ప్రమోషన్స్ గురించి కూడా అడుగుతుంటారు కొంతమంది. స్వామి మాకు ప్రమోషన్ వచ్చే ఉంది, ఇంకా రావట్లేదు, మరి ఏం చెయ్యాలి అని అడుగుతుంటారు. ప్రమోషన్స్ అని రాసుకోండి. పదోన్నతి దీంట్లోనే పదోన్నతిలోనే మనకి మొత్తము చరరాశులు, స్థిరరాశులు, దుస్వభావ రాశులు ఉంటాయి కదా. ದುಸ್ವಭಾವ ರಾಶಿಗಳು ಇರ್ತಾವಲ್ಲ ನೋಡ್ರಿ, ಈ 3 ಇರ್ತಾವಲ್ಲ ಚರರಾಶಿದಲ್ಲಿ ಯಾರು? ಲಗ್ನಾಧಿಪತಿ, ಇದು ಮ್ಯಾಲ ಬರಬೇಕು, ಲಗ್ನಾಧಿಪತಿ ದಶಮಾಧಿಪತಿ ಇಬ್ಬರು ಚರರಾಶಿಯಲ್ಲಿದ್ರೆ ಜಲ್ದಿ ಕಾರ್ಯ శ్రీశైల బంద్ ಮಾಡಪ್ಪ. బంద్ కాదు, డిలేట్. ఇది మొత్తం తీసేసిన. ఇంకా నాకు కోపం వస్తుంది. మొదటి నాకు ఒక మైనస్ పాయింట్ ఉంది అనమాట. ఏంటంటే సగం తలనొప్పి ఉంటది నాకు. ఇట్లా డిస్టర్బ్ అయితే ఇబ్బంది అవుతుంది, ఒకటే చర్చరా అంటుంటది లోపల. సరే చూడండి, లగ్నాధిపతి ఎందుకు డిలేట్ చేసిన అంటే తెలుసా? ఆల్రెడీ ఒకసారి నేను మ్యూట్ చేసిన అయింది, నేను మళ్ళా అదే వచ్చేస్తున్నాడు. లగ్నాధిపతి దశమాధిపతి చరరాశుల్లో ఉంటే శీఘ్రంగా ఉంటుంది, తొందరగా వస్తుంది అని. అదే లగ్నాధిపతి దశమాధిపతి స్థిరలో ఉంటే ನೋಡ್ರಿ, ದಶಮಾಧಿಪತಿ ಲಗ್ನಾಧಿಪತಿ ಇಬ್ಬರು ಚರರಾಶಿಯಲ್ಲಿ ಕಾಣ್ರೆ ಪ್ರಶ್ನೆದಲ್ಲಿ ಶೀಘ್ರವಾಗಿ ಪದೋನ್ನತಿ ಸಿಗುತ್ತೆ. ಸ್ಥಿರ ರಾಶಿಯಲ್ಲಿ ಇದ್ರೆ ಆಗಲ್ಲ. ಅದೇ ದುಸ್ವಭಾವ రాశిಯಲ್ಲಿ ఇద్రే, దుస్వభావంలో ఉంటే ఆలస్యం. ಸ್ಥಿರ ರಾಶಿಯಲ್ಲಿ ಇದ್ರೆ ಶೀಘ್ರವಾಗಿ ಬರ್ತೈತೆ, ಸ್ಥಿರ ರಾಶಿಯಲ್ಲಿ ಇದ್ರೆ ಆಗಲ್ಲ. ದುಸ್ವಭಾವ ರಾಶಿಯಲ್ಲಿ ಇದ್ರೆ ಸ್ವಲ್ಪ ಟೈಮ್ ಪಡ್ತೈತೆ, ಆಲಸ್ಯವಾಗ್ತೈತೆ.
ಲಗ್ನಾಧಿಪತಿ ದಶಮಾಧಿಪತಿ ಅಷ್ಟೇ ನೋಡ್ರಿ, ಈಸಿ ಆಗ್ತೈತ್ ನೋಡ್ರಿ ಪದೋನ್ನತಿ ಬಗ್ಗೆ ಜಲ್ದಿ ಹೇಳ್ಬೋದು ನೋಡ್ರಿ. ಈಗ ಪ್ರೆಸೆಂಟ್ ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಈಗ ಲಗ್ನಾಧಿಪತಿ ದಶಮಾಧಿಪತಿ ಯಾವ ರಾಶಿಯಲ್ಲಿ ಇದ ನೋಡ್ರಿ. లగ్నాధిపతి దశమాధిపతి ఏ రాశిలో ఉన్నారండి? ನೋಡ್ರಿ ಲಗ್ನಾಧಿಪತಿ ಯಾರು? ಶುಕ್ರ ಆಗಿದ್ದಾನೆ. ಎಲ್ಲೇದ ನೋಡ್ರಿ ಮೇಷರಾಶಿ. ಮೇಷರಾಶಿ ಅಂದ್ರೆ ಏನ? దశమాధిపతి చంద్రుడు. దశమాధిపతి చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు? దశమంలో కుంభరాశి. కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశి. చర రాశులు, స్థిర రాశులు, దిక్స్వభావ రాశులు చెప్పలేకపోతున్నారు మీరు. చరరాశిలో ఉన్నాడు గురుగారు. చరరాశిలో మేషంలో ఉన్నాడు గురువు. చంద్రుడు స్థిర రాశిలో ఉన్నాడు గురుగారు. అదే కానీ అందరు చెప్పలేకపోతున్నారు మీరు. స్థిర దిక్స్వభావాలు రాకపోతే ఇన్ని రోజులు క్లాస్ 3 నెలల క్లాస్ చూసి కూడా వేస్ట్ అవుతుంది కదండి. శివాయ నమ. ఇది చర, ఇది చర, ఇది ಚರ, ಇದು ಚರ ರಾಶಿ. ಅವೆ ಚರ ರಾಶಿಗಳು. ಇದು ಸ್ಥಿರ. ಹೊರಗಡೆ ಅದು ಜುಪಿಟರ್ ಅಂತ ಇತ್ತಲ್ಲ, ಆಗ್ಲಿಲ್ಲ ಹೊರಗಡೆ ಅಷ್ಟೊಂದು. ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಅಂತೀರಾ? ಓಕೆ, ಪರವಾಗಿಲ್ಲ, ನಾನ್ ಬರ್ತೀನಿ ನೋಡಿ ಸರ್. ಈಗ ಬರ್ತೇನೆ ನೋಡಿ. ಇದು ದ್ವಿಸ್ವಭಾವ ರಾಶಿ. ದ್ವಿಸ್ವಭಾವ ಇದು ದ್ವಿಸ್ವಭಾವ. ನಮಗೇನಂದ್ರೆ ಚರರಾಶಿಯಲ್ಲಿ ಯಾವ ಗ್ರಹಗಳು ದಶಮಾಧಿಪತಿ ಲಗ್ನಾಧಿಪತಿ ಇರ್ತಾರೋ ಅದನ್ನ ಇಲ್ಲಿ ಶುಕ್ರ ಇದಾನ್ರಿ. ಇಲ್ಲಿ ಶುಕ್ರ ಇದಾನ. ಇಲ್ಲಿ ಯಾವ ಗ್ರಹ ಇದಂದ್ರೆ ಇಲ್ಲಿ ಚಂದ್ರ ಇದಾನೆ ದಶಮಾಧಿಪತಿ. ಅದಕ್ಕ ಈ 2 ಗ್ರಹಗಳು ನೋಡ್ರಿ. ಒಬ್ಬನ ಲಗ್ನಾಧಿಪತಿ ಚರರಾಶಿಯಲ್ಲೇ ಇದ್ದಾನೆ, ದಶಮಾಧಿಪತಿ ಸ್ಥಿರ ರಾಶಿಯಲ್ಲೇ ಇದ್ದಾನೆ. ಇಲ್ಲಿ ಮತ್ತೆ రాహు హత్ర సేరిదానే. రాహుతో కలిసినాడు. లగ్నాధిపతి ఇతను ప్రయత్నం చేస్తున్నాడు కానీ రావట్లేదు. రాహు వల్ల స్థిర రాశిలో ఉండడము, రాహు వల్ల ఇబ్బంది కలగడం వల్ల రావట్లేదు. ఎవరో ఆపుతున్నారు అని కూడా చెప్పవచ్చు. ಯಾಕೆ ಬರ್ತಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ದಶಮಾಧಿಪತಿ ಸ್ಥಿರ ರಾಶಿಯಲ್ಲಿ ಇದ್ದಾನೆ. ಇನ್ನೊಂದೇನಂದ್ರೆ ಅದು ರಾಹು ಹತ್ರ ಸೇರಿದಾನೆ. ಯಾರೋ ಅವ್ರನ್ನ ಸ್ವಲ್ಪ ಬರಬಾರ್ದಂತ, ಅವ್ರಿಗೆ ಅವಾಗ ಆಗಬಾರ್ದಂತ ಮಾಡಕತ್ತಾರ ಅಂತ ಹೇಳ್ಬೋದು. పాపగ్రహాలు సేరిదంದ್ರೆ ఆಯ್తున్న ಅಲ್ಲಿ ಯಾರು ಕೆಟ್ಟ ಮಾಡಕತ್ತಾರ ಅಂತ అర్థ ಆಗ್ತದೆ ನೋಡ್ರಿ. పాపగ్రహాలు వచ్చినాయి అంటే అక్కడ వాళ్ళకి ఎవరో చెడు చేస్తున్నారు, రానియట్లేదు అని తెలుస్తుంది. ಅವಾಗ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ನಾವು? ರಾಹು ಗ್ರಹಕ್ಕೆ ಪರಿಹಾರ ಮಾಡ್ಬೇಕು. ಯಾಕ? ರಾಹು ಹತ್ರ ಸರಿದಲ್ಲ. ಅದಕ್ಕ ಒಂದು 3 kg ರಾಹು ಗ್ರಹ ಧಾನ್ಯವನ್ನು దాన ಕೊడంತ ಹೇಳ್ಬೇಕು. ಬರ್ಕೋರಿ, ಇದನ್ನು ಬರೀది రాసుకోండి. ఒకవేళ ఇప్పుడు గురువు గారు రాహు దోషం వచ్చిన ఏం చేయాలంటే 3 కిలోల మినుములు దానం చేయమని చెప్పాలి. 3 kg 3 కిలోల మినుములు దానం చేయడం వల్ల అవుతుందా అంటే దానికి దారి దొరుకుతుంది, ఉపశమనం అవుతుంది, గ్రహం శాంతిస్తుంది దానం వల్ల. ಪ್ರೀತಿಯಿಂದ ದಾನ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ, ದಾನ ಮಾಡಿದ್ರೆ ಅವ್ರಿಗೆ ಆಗುತ್ತೆ. ಇನ್ನ ಅವ್ರ ಶಕ್ತಿ ಇದ್ರೆ ರಾಹು ಪೂಜೆ ಮಾಡ್ಕೊಂಬೋದು, నవగ్రహ ప్రదక్షిణ ಮಾಡ್ಕೊಂಬೋದು ಮಾಡಿದ್ರು ఒಳ್ಳೇదాಗ್ತದೆ ನೋಡಿ. ఇంకా వాళ్ళకి శక్తి ఉందంటే రాహు పూజ చేయించడము, రాహుగ్రహానికి అష్టోత్తర పూజ చేయించేసి ఆ మినుములు 3 కిలోల మినుములు దానం చేయడం వల్ల కూడా పరిహారం అవుతుంది. అంగనోట్రి పదోన్నతి ఇవన్నీ ఈ విధంగా మనము చూసుకోవాలి. రాహు బదులు వేరే గ్రహం ఉంటే ఆ గ్రహానికి దానం చేయాలి గురుగారు. అంతే కదా. కుజుడు ఉన్నాడు అనుకోండి, కందులు వేయాలి. కేతు ఉంటే ఉలువలు వేయాలి. శని ఉంటే నల్ల నువ్వులు వేయాలి. ఈ 4 ఉంటాయి ఎక్కువ. అంటే సహజ పాపగ్రహాలు తీసుకోవాలి గురుగారు మామూలుగా. అంతే, సహజ పాపగ్రహాలు తీసుకోవాలి. ఒకసారి అష్టమాధిపతి ఉంటే కూడా అష్టమానికి సంబంధించిన గ్రహం కూడా తీసుకోవచ్చు. సహజ పాపగ్రహాలే ఎక్కువ. సరే, ఇది ఇంతవరకు ఉద్యోగం అయిపోయిందండి. సరేనా గురువు గారు? నా పేరు ప్రదీప్ గురువు గారు. చెప్పండి ప్రదీప్ గారు. లగ్నాధిపతి దశమాధిపతి స్థిరరాశిలో ఉంటే ఉద్యోగం త్వరగా వస్తుంది అన్నారు గురుగారు. ఉద్యోగం కాదండి, ప్రమోషన్ గురించి మాట్లాడు. త్వరగా వస్తుందా గురుగారు స్థిరరాశిలో ఉంటే? ప్రమోషన్ అండి. వినిపిస్తుందా మీకు? వినిపించట్లేదా? వినిపిస్తుంది గురుగారు. త్వరగా వస్తుందా అండి స్థిరరాశిలో ఉంటే గురుగారు? మళ్ళా అదే వినిపిస్తుంది అంటున్నావు, మళ్ళా అదే మాట్లాడుతున్నావు. నేనేం చెప్తున్నా? లగ్నాధిపతి దశమాధిపతి. చెప్పండి గురుగారు.
దశమాధిపతి లగ్నాధిపతి చరరాశుల్లో ఉంటే ప్రమోషన్ వస్తుంది. గురుగారు. ప్రమోషన్ అంటే తెలుసు స్థిరరాశిలో కదా మీకు. తెలుసు కదా, పదోన్నతి గురుగారు. మరి అదే చెప్తున్నా, మళ్ళీ జాబ్ వస్తుందని అడుగుతున్నారు మీరు. అది అలాగే ఇలా అన్నాను గురుగారు, మిస్టేక్ అయింది. ఓకే దశమాధిపతి లగ్నాధిపతి వాళ్ళు అడుగుతారన్నమాట ప్రమోషన్ ఏమని. ఇప్పుడు అందరూ ఉద్యోగం గురించి అంటే ఉద్యోగం దేవుడు అడగరు కదా. ఉద్యోగం చేస్తున్నవాడు కూడా అడుగుతాడు, నాకు ప్రమోషన్ వచ్చే ఉంది, రావట్లేదు అంటారు. చిన్నగా నువ్వు వెంటనే అడిగిన ప్రశ్నకు సమయానికి వేసుకొని ఇద్దరు కనుక చరరాశుల్లో ఉంటే తప్పకుండా అయిపోతుందా, తొందరగా వస్తుందని చెప్పొచ్చు. లేదు ఇప్పుడు ఏం చూసినా మనము లగ్నాధిపతి బలంగా ఉన్నాడు అంటే సప్తమంలో చరరాశిలో ఉన్నాడు, సప్తమంలో ఉన్నాడు. ఇక్కడ దశమాధిపతి కూడా 5వ ఇంట్లో ఉన్నాడు, కానీ అది స్థిర రాశి అయింది, రాహుతో కలిసి ఉన్నాడు. వీడు ప్రయత్నం చేస్తున్నాడు కానీ వీడి ప్రయత్నాన్ని ఎవరో భంగం కలిగిస్తున్నారు అన్నమాట, రాకుండా చేస్తున్నారు అని అలా చెప్పొచ్చు మనం. కాబట్టి ఆ రాహువుకు పరిహారం చేసుకోవడం వల్ల కొన్ని రోజుల తర్వాత వస్తుంది. ఒకటి ఉంది కాబట్టి వస్తుంది. రెండు కూడా స్థిర రాశుల్లో ఉంటే అయ్యా ఇప్పుడు వచ్చే సూచనలు లేవు అయ్యా, కొన్ని రోజులు ఆగాలి నువ్వు అని చెప్పాలి. చాలా టైం పడుతుంది, ఆగాలి అని చెప్పాల్సి వస్తుంది. ఆ విధంగా విశ్వభావ రాశిలో ఉంటే గురుగారు, విశ్వభావ రాశుల్లో ఉంటే ఆలస్యం అవుతుంది కొద్దిగా, 3 నెలలు 4 నెలలు 6 నెలలు అట్లా టైం పడుతుంది. సరే గురు, ధన్యవాదాలు. నెక్స్ట్ పాయింట్. సరే అండి, ఇప్పుడు ప్రశ్న చెప్పేది అందరికీ అర్థమవుతుందా అండి? ಈಗ ನಾ ಪ್ರಶ್ನೆ ಹೇಳೋದು ಎಲ್ಲರಿಗೂ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಆಗ್ತೈತೆ? ನೋಡಿ ಹೇಳ್ತೀರಾ ನೀವು? ಈ ಪ್ರಶ್ನೆ ಪಾಯಿಂಟ್ ಬರ್ಕೊಂಡಿದ್ರಲ್ಲ, ನೋಡಿ ಹೇಳ್ತೀರಾ ನೀವು? చెప్పండి శివరుద్ర గారు, చెప్పండి. రుద్రశివ గారు. అర్థమైతుంది గురుగారు. ఓకే అండి. అంటే ఈ పాయింట్స్ బేస్ గా మీరు డైరెక్ట్ చాలా ఈజీ అండి. ఎవరైనా జాబ్ గురించి అడిగితే వెంటనే చెప్పేయచ్చు, చాలా ఈజీ ఉంటది ప్రశ్న. జాతకంలో అయితే అన్ని చూడాలి, దశమ భావం చూడాలి, లగ్నాలను చూడాలి, పాపగ్రహాలను చూడాలి, దశాంతర దశలు, గోచారం, ఇవన్నీ చూడాలి. ప్రశ్న అయితే చక్కగా చెప్పేది, వస్తుందా రాదా, సింపుల్, అవుతుందా అవ్వదా, రెండే మాట చెప్పంటే అవుతుందా అవ్వదా అని వెంటనే చెప్పొచ్చు ప్రశ్నలో. ఆయన అడిగిన సమయానికి లగ్నం ఓపెన్ చేయాలన్నా గురుగారు? అది డైరెక్ట్ గా అంతే కదా. ఇప్పుడు నేను అదే కదండి ఓపెన్ చేసింది. ఇప్పుడు ఈ టైంకి వేసినా కదా, 8:16 18 నిమిషాలకు వేసిన, అంతే సేమ్. అప్పుడే లగ్నం వేస్తే ఇంకా సింపుల్ అర్థమైంది గురుగారు. ఇవి ఏ స్థానంలో ఉన్నది, ఇంకా ఎట్లా స్థిరం. ఇప్పుడు రాపించిన పాయింట్లు ఉద్యోగానికి నా దగ్గర 80 పాయింట్లు ఉన్నాయి. ఆ 80 పాయింట్లు చెప్పి రాపించాను అనుకోండి, మీకు ఏంది అర్థం కాదు, రాసుకుంటారు అంతే. అదే ముఖ్యమైన పాయింట్లు, ఉద్యోగం వస్తుందా రాదా, తర్వాత ప్రమోషన్ ఉందా లేదా, ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా, ఈజీగా తెలుసుకోవచ్చు మనం. నాకు అడిగినారు గురుగారు అమెరికా ఉన్న వాళ్ళు ఒకరు మొన్న. చెప్పేసి, కాకపోతే అడిగిన సమయంలో వాళ్ళు ఎక్కడ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఉంటుంది అక్కడ వేసుకొని చూడాలి, మనది వేసుకొని చూడకూడదు, అడిగిన వాళ్ళది వేసుకొని చూడాలి. చూడండి, అది గుర్తుపెట్టుకోండి. అదే ప్రాబ్లం అమెరికా వచ్చింది. వాళ్ళది మీరు పేరు తీసుకొని అక్కడ టెక్సినా ఏదైనా వాళ్ళది ఎక్కడ ఉంటారో చూసుకొని అక్కడది లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వేసుకొని అక్షాంశ రేఖాంశాలు వేసుకొని చూడాల్సి ఉంటుంది, మనది వేసుకొని చూడకూడదు. అదే ప్రాబ్లం. అదే ప్రాబ్లం ఏం లేదు, యాప్ లో అన్ని వస్తాయి, అన్ని ఉంటాయి. సరే నెక్స్ట్ రాసుకోండి, వివాహ ప్రశ్న. నెక్స్ట్, టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదండి మనం. 7th దేనికి చూడాలి? 7 అంటే 10 7 స్థానాలు అని చెప్పారు కదా గురుగారు. అంటే ఈ 10 స్థానం ఏం చెప్పినా నేను ఫస్ట్ ఉద్యోగము ఉందా లేదా అంటే 7లోన 10లోన శుభగ్రహాలు ఉంటే ఉద్యోగం శీఘ్రంగా దొరుకుతుంది అని చెప్పడానికి. కేంద్రాలు కదా 2, 7 10 అనేది కేంద్రాలు అన్నమాట. కాబట్టి 7 4 1 4 కూడా కేంద్రాలే, కానీ 1 కన్నా 4 ఎక్కువ, 4 కన్నా 7 ఎక్కువ, 7 కన్నా 10 ఎక్కువ. కాబట్టి 7 10లో కనుక లగ్నానికి 7 10 స్థానాల్లో శుభగ్రహాలు ఉండినా, శుభగ్రహాలు చూసినా ఉద్యోగం తొందరగా వస్తుంది అని చెప్పడానికి. అది అంటే ఇప్పుడు 10 స్థానంలో రవి ఉంటే వస్తుంది అని చెప్పారు, అది పాపగ్రహం కదా, వస్తుందని చెప్పకూడదు. పాపగ్రహం కదా గురుగారు రవి. చెప్తా. ఇప్పుడు మనకి రాజు ఉన్నాడు అనుకోండి, రాజు ఏమేమి చేస్తాడు మనకి? రాజు శిక్ష చేస్తాడు కదా, రాజు శిక్ష చేస్తాడా ఏడా? అట్లా అని చెప్పి మనం రాజుని పాపాత్ముడు అనగలుగుతామా? లేదు అనలేము. అట్లనే ఇక్కడ రవి అనేది పాపగ్రహమే అయినప్పటికీ, ఏం పాపగ్రహము, శిక్షించే అధికారం ఉన్నటువంటి పాపగ్రహం, అంతేకాని
అది రాహుకేతువులు శనిలాగా కాదనమాట. రవి పాపగ్రహమే అంతవరకే. కానీ రవి మోస్ట్ ఇంపార్టెంట్ పితృకారకుడు. మెయిన్ గా బీజానికి తండ్రి కారకుడు రవే కాబట్టి రవి ఇంపార్టెంట్. రవి అనేది గవర్నమెంట్ అన్నమాట, మెయిన్ ప్రభుత్వం. కాబట్టి అలాంటి ప్రభుత్వం సంబంధించిన గ్రహము రాజగ్రహము దశమంలో ఉంటే ఉన్నత ఉద్యోగము రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని. కాబట్టి రవి దశమంలో ఉన్నా కూడా పాపగ్రహంగా ఉద్యోగానికి తీసుకోకూడదు, అది మంచిగా తీసుకోవాలి. ఒకవేళ నీచలో ఉంటే, దశమంలో ఉంటే నీచలో ఉంటే ఉద్యోగం వచ్చినట్టే వచ్చి చేజారుకుంటది. అట్లా ఏం లేదు చూడండి, ఒకటి ప్లస్ మైనస్ ఉన్నాయంటే ప్లస్ ప్లస్ అవుతుంది, మైనస్ మైనస్ అవుతుంది. రవి దశమంలో ఉంటే గవర్నమెంట్ ఉద్యోగం, అది దశమంలో ఉన్న రవి నీచలో ఉంటే చూడండి, మీకు మకర లగ్నం అయింది, ಮಕರ ಲಗ್ನಾನಿಗೆ ದಶಮಂలో ರವಿ ఉన్నాడు ಅನ್ಕೊಂಡಿ. ಎಕ್ಸಾಂಪಲ್ చూపిಸ್ತಾ ನೋಡ್ರಿ, ಎಲ್ಲಾರು ಕೇಳ್ರಿ ಸ್ವಲ್ಪ, ಇದೊಂದು ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ರಿ. ಈಗ ನಾವು ಉದ್ಯೋಗ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ಕೇಳ, ದಶಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ರವಿ ಇದ್ರೆ ಸರ್ಕಾರಿ ಉದ್ಯೋಗ ಅಂತ ಹೇಳಿದೀವಿ. ಅದೇ ದಶಮ ರಾಶಿನ ನೋಡಿ ಈ ಪ್ರಕಾರ ತಗೊಂಡ್ರೆ ಹೆಂಗಾಗ್ತೈತಿ ನೋಡ್ರಿ. ಮಕರ ಲಗ್ನ ಅయింది, ಮಕರ ಲಗ್ನ ಆಗೈತಿ. ಇದು 1, ಇದು 2, ಇದು 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ನೋಡ್ರಿ. ಇಲ್ಲಿ ದಶಮದಲ್ಲಿ ರವಿ ಕಾಂದ್ರೆ ಇಲ್ಲಿ ರವಿ ಇದಾನ. ರವಿಗೆ ಏನ್ ಸ್ಥಾನ ಇದು? ನೀಚ ಸ್ಥಾನ. ಇದು ರವಿಗೆ ನೀಚ ಸ್ಥಾನ ಆಗ್ತೈತೆ. ದಶಮ ಸ್ಥಾನದಲ್ಲೂ ಇದಾನೆ, ಉದ್ಯೋಗ ಸರ್ಕಾರಿ ಉದ್ಯೋಗ ಬಂದು ಹೋಗುತ್ತೆ ನೋಡ್ರಿ. ಆ ದಶಮ ಸ್ಥಾನದಲ್ಲಿರೋ ಕಾರಣಕ್ಕಾಗಿ ಒಳ್ಳೇದಾಗ್ತೈತೆ. ನೀಚ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇರೋಕ್ಕಾಗಿ ಏನಾಗ್ತೈತೆ, ಅದೇ ನೀಚದಲ್ಲಿ ಇರೋ ಕಾರಣಕ್ಕಾಗಿ ಅವ್ರಿಗೆ ಗೌರ್ಮೆಂಟ್ ಸರ್ಕಾರಿ ಉದ್ಯೋಗ ಬಂದು ಹೋಗ್ಬೋದು. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಒಂದು 99% ಬಂದು 1% ನಲ್ಲಿ ಹೋಗ್ತೈತೆ ನೋಡ್ರಿ, ಹಂಗನು ಆಗ್ತೈತೆ. చూడండి, దశమంలో రవి ఉంటే ఏమని చెప్పాను, ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని చెప్పినాను. కానీ ఆ దశమంలో రవి నీచలో ఉంటే, పాపగ్రహాలతో కలిసి ఉంటే, పాపస్థానాల్లో ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ వచ్చిన ఉద్యోగానికి కూడా ఆటంకాలు కలుగుతాయి అని తెలుసుకోవాలి మీరు. అంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, దాని ఫలితము పాప నీచలో ఉన్నందుకు తొందరగా కూడా వెళ్ళిపోతుంది. ఒకవేళ పాపగ్రహంతో ఉంటే ఆ పాపగ్రహం కనుక లగ్నాధిపతి అయితే ఏం కాదు. వేరే అధిపతి 6వ ఇంటి వాడు, 8వ ఇంటి వాడు, 12వ ఇంటి వాడైతే కంపల్సరీ, 12వ ఇంటి వాడైతే డబ్బు పెట్టి కొనుక్కుంటాడు ఉద్యోగాన్ని, 7వ ఇంటి వాడైతే రికమెండేషన్ చేయిస్తాడు. అట్లా దాన్ని బట్టి ఉంటుంది ఉన్న పాపగ్రహం. ఒకవేళ శత్రుత్వం రాశిలో ఉన్నా అని అట్లా, శత్రు రాశుల్లో ఉన్నా కూడా కొంతవరకు నీచలో ఉన్నంత ఫలితం మీద, కానీ శత్రుక్షేత్రంలో ఉంటే ఆ పాప ఇస్తారు. కొద్దిగా తొందరగా కాదు, లేట్ అవుతుంది కొద్దిగా, అంతే. నెక్స్ట్ వివాహ ప్రశ్న రాసుకోండి. వివాహ ప్రశ్న రాసుకోండి సార్ అందరు కూడా. ప్రశ్న లగ్న మేషాదిగా సమరాశులలో ఉన్న శుక్రుడు సమరాశుల్లో ఉన్న త్వరగా పెళ్లి జరుగును. ನೋಡ್ರಿ, ಶುಕ್ರನು ಲಗ್ನ ಸಮರಾಶಿಯಲ್ಲಿ ಇದ್ರೆ ಶೀಘ್ರ ವಿವಾಹ. రాసుకోవాలో కూడా చెప్తాను నేను. వెళ్ళిపోయింది. ಗುರುಗಳು ಇನ್ನೊಂದು ಟೈಮ್ ಹೇಳಿ ಗುರುಗಳೇ. ಹೇಳಕತ್ತೀನಿ ಸರ್, ಒಂದೇ ನಿಮಿಷ. ನೋಡ್ರಿ, ಇದು ವಿವಾಹ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ಪ್ರಶ್ನಲ್ಲ. వివాహ ప్రశ్న అని రాసుకుంటే మీరు లగ్నము
ప్లస్ శుక్రుడు సమరాశుల్లో ఉంటే, సమరాశులు ఇద్దరే, సమరాశి ఉంటే ఇద్దరే శీఘ్ర వివాహము. తొందరగా పెళ్ళే జరుగును. ಸಮರಾಶಿಗಳಂದ್ರೆ ಯಾವು ನೋಡ್ರಿ? ಸಮರಾಶಿಗಳಂದ್ರೆ ವೃಷಭ, ಅವು ಕೂಡ ರಾಸ್ಕೊಳ್ಳಿ. ಕಟಕ, ಕನ್ಯಾ, ವೃಶ್ಚಿಕ, ವೃಶ್ಚಿಕ ಆಗಿದ್ಮೇಲೆ ಮಕರ, ಮೀನು. ಈ ರಾಶಿಯಲ್ಲಿದ್ರೆ ಆಯ್ತಿನ ಶೀಘ್ರ ವಿವಾಹ. ಇವು ಸಮರಾಶಿಗಳು. ಸಮ ಅಂದ್ರೆ ಸ್ತ್ರೀ ರಾಶಿಗಳು, ದೇಸಿ ಅಂದ್ರೆ ಯುಗ್ಮ ರಾಶಿಗಳು. ಸಮರಾಶಿಗಳು ಅಂದ್ರೆ ಇವು ಸಮ. లగ్నం అంటే ప్రశ్న లగ్నమే కదా? అదే ఒకటే లగ్నమే, ప్రశ్న లగ్నమే ఉంటది, వేరే లగ్నం కాదు. ఇప్పుడు చూద్దాం, నెక్స్ట్ మనం ప్రశ్న చూద్దామండి. ఇప్పుడు ఇదే ప్రశ్న చూసుకుందాం. లగ్నం ఇంకొద్దిగా దాటిపోతుంది, ఇంకొక డిగ్రీ ఉంది. అదొక ఇప్పుడు ఫస్ట్ థింగ్ చూద్దాం. ತುಲಾ ಲಗ್ನಂ చూడండి. ತುಲಾ ಲಗ್ನ ಐತೆ, ಶುಕ್ರನು ನೋಡ್ರಿ, ಲಗ್ನನು ನೋಡ್ರಿ, ಏನಾಗಿದಾವೆ చెప్పండి. ఇప్పుడు ప్రశ్న పాయింట్ చూసుకొని చెప్పండి. ತುಲಾ ಲಗ್ನಂ ಅయింది, ಶುಕ್ರುಡು ಮೇಷಂలో ఉన్నాడు, ಲಗ್ನ ತುಲಾ ಆಗಿದೆ. ಏನಾಗಿದೆ ಪ್ರಶ್ನದ ಫಲಿತ? ವಿವಾಹ ಆಗ್ತೈತಾ ಇಲ್ಲ? ಈಗ వివాహం అవుతుందా కాదా చెప్పండి. లగ్నము ತುಲಾ ఆಗಿದೆ, శుక్రుడు మేషరాశిలో, దాని లగ్నము ತುಲಾ అయింది, శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు. ఉంటే అవుతుందా కాదా? ಯಾಕ? ಸಮರಾಶಿಯಲ್ಲಿ ಶುಕ್ರನೂ ಇಲ್ಲ ಮತ್ತು ಲಗ್ನನೂ ಆಗಿಲ್ಲ. ಅಯ್ಯ ಮತ್ತೆ ಅವ್ರಿಗೆ ಏನ್ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ, ಅಯ್ಯ ಇನ್ನ ಸ್ವಲ್ಪ ಟೈಮ್ ಆಗ್ತೈತಿ, ಇನ್ನ ಸ್ವಲ್ಪ ನೀವು ಟೈಮ್ ತಗೋಬೇಕು, ಈಗ ಚಲೋ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬೇಕು. ಆಮೇಲೆ ಅವ್ರ ಹೆಸರದ ಮೇಲೆ ಗೋಚಾರನು ನೋಡ್ಬೇಕು. ನಿಮ್ದು ಹೆಸರು ಐತಲ್ಲ, ಗೋಚಾರನು ಚಲೋ ಇಲ್ಲ ಅಂತ ನೋಡಿ ಹೇಳ್ಬೇಕು ನೋಡ್ರಿ. వాళ్ళు గోచారం కూడా చూసుకొని చెప్పవలసి. ఫస్ట్ పెళ్లి అవుతుందా కాదా అంటే ఇదే సూత్రం చూడాలి. ఫస్ట్ మొదలు ಇದೇ ಸೂತ್ರ ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಸಮರಾಶಿಯಲ್ಲಿ ಈ ಗ್ರಹಗಳ ಕಾಂದ್ರೆ ಮದುವೆ ಜಲ್ದಿ ಆಗ್ತೈತೆ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಮದುವೆ ಆಗೋದು ಕಷ್ಟ, ಲೇಟ್ ಆಗ್ತೈತೆ ಅಷ್ಟೇ. ಕಷ್ಟ ಅಂತಲ್ಲ, ಲೇಟ್ ಆಗ್ತೈತೆ. తెలుగు లగ్నం పెట్టరా గురుగారు? అది కన్ఫ్యూజ్ అవుతుంది. ఏంటి సార్? తెలుగులో పెట్టరా గురుగారు? అది కన్ఫ్యూజ్ అవుతుంది. తెలుగులో వస్తే తెలుగులో పెడతాం, తెలుగులో రాదు సార్ అది. ఇంగ్లీష్ లో చూసుకోండి. కాదండి, మీరు చూసుకోండి డైరెక్ట్. మీకు యాప్ అన్ని లింకులు అన్ని పంపించినా కదా, ఓపెన్ చేయండి. డైరెక్ట్ ఓపెన్ చేసి ఇట్లా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు తులా లగ్నం, వృశ్చిక లగ్నం అయింది, కానీ ఇక సప్తమ శుక్రుడు కనిపిస్తున్న లగ్నం అన్ని కనిపిస్తాయి. మీరు డైరెక్ట్ వేసుకొని చూడాలి అంతే. ఈజీ. లగ్నము ప్లస్ శుక్రుడు సమరాశిలో అంటే ఒకటే రాశిలో ఉండాలి నా గురుగారు? సార్ సమరాశులు అంటే ఏ రాశులు చెప్పినా నేను? సమరాశులు ఏమేమి రాపించినాను సార్ మీకు? అక్కడికి వెళ్ళాలి గురుగారు. మీకు ఇంత మంది రాసుకున్నారు కదా, మళ్ళా ఎక్కడికి వెళ్తారు? మీరు రాపిలేదా కింద? కన్యా, వృశ్చిక, మకర, మీనం. మరి ఆ రాసులు చూసుకుంటే చాలు. గదేగా చెప్పింది నేను. ఇంత క్లియర్ గా రాపించిన వాళ్ళు అక్కడికి వెళ్తారు. శుక్రుడు కట్కట అని ఉండాలి, కన్యా నన్ను ఉండాలి, వృశ్చిక నన్ను ఉండాలి కదా గురుగారు? అంతేనండి గుండెపై శాస్త్రి గారు. అర్థమైపోయింది గురుగారు. అంటే ఈ నెలలో ఈ ఇద్దరు ఇళ్ళల్లో ఉంటే శీఘ్రంగా అవుతుంది, లేకపోతే కాదు. అంతే. ఇప్పుడు ఇంగ్లీష్ లో వచ్చింది గురుగారు, అది కన్ఫ్యూజ్ అయింది. అట్లనే ఇప్పుడు అర్థమైంది. ಸರಿ, ఇంకా కొన్ని ಮುಖ್ಯ ವಿಷಯಾలు చెప్తాను, ರಾಸ್ಕೊಳ್ಳಿ. ಫಸ್ಟ್ ನೋಡ್ರಿ, ಇವಾಗ ಹೇಳಿದ ಪಾಯಿಂಟ್ ನೋಡ್ಬೇಕು. ಫಸ್ಟ್ ಶುಕ್ರನ ಯಾಕೆ ನೋಡ್ಬೇಕು? ವಿವಾಹ ಕಾರಕ ಶುಕ್ರನೇ ಅಲ್ಲ, ಅದಕ್ಕೆ ಶುಕ್ರನ್ ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಅದನ್ನು ಒಂದು ನೋಡ್ಕೋಬೇಕು. ಯಾಕೆ ಶುಕ್ರ ಗ್ರಹನ ತಗೋಬೇಕಂದ್ರೆ, ಶುಕ್ರ ಕಲತ್ರ ಕಾರಕ ಆಗಿದ್ದಾನೆ. ಅದಕ್ಕೆ ಮೊದಲು ನಾವು ಶುಕ್ರ ಗ್ರಹನ ನೋಡ್ಬೇಕು ಅನ್ನೋದು ನಾವು
ಅಭ್ಯಾಸ ಮಾಡ್ಕೋಬೇಕು. ಆಯ್ತೇನ್ರಿ? ಆಗಿತ್ತಲ್ಲ. ಸಮರಾಶಿ ಅನ್ನೋದು ಸ್ತ್ರೀ ರಾಶಿ. ಆ ಸ್ತ್ರೀ ರಾಶಿಯಲ್ಲಿ ಇದ್ರೆ ಲಗ್ನ ಕೇಳಿದ್ದು ಲಗ್ನ ಅಂದ್ರೆ ಹೌದು ಕೇಳಿದವರು ಅವರು ಮತ್ತು ಶುಕ್ರನು ಸಮರಾಶಿಯಲ್ಲಿ ಸ್ತ್ರೀ ರಾಶಿಯಲ್ಲಿ ಕಾಣಿದ್ರೆ ಜಲ್ದಿ ಮದುವೆ ಆಗ್ತದೆ ಈಗ ಅಂತ. ಇಲ್ಲ ಈಗ ಮೇಷರಾಶಿಯಲ್ಲಿ ಶುಕ್ರನು ಸಮರಾಶಿಯಲ್ಲಿ ಲಗ್ನನು ಬೇಸರಾಶಿನೇ ಆಗೈತೆ, ಅದಕ್ಕ ಈಗ ಆಗೋದ್ ಕಷ್ಟ ಆಗ್ತೈತೆ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಇನ್ನ ಸ್ವಲ್ಪ ಆಗೈತೆ ಆಯ್ತು ಮದುವೆ ಆಗೈತೆ ಅಂತ ಅಂದಿದ್ಮೇಲೆ ಮತ್ತೆ ನೋಡ್ರಿ ನಾವು ಎಂತ ಸಂಬಂಧ ಬರ್ತೈತೆ ಎಲ್ಲ ಕೇಳ್ತಾ ಇರ್ತಾರೆ. ಅದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಪಾಯಿಂಟ್ಸ್ ವೈಸ್ ಬರೆಸ್ತೀನಿ, ಬರೀರಿ. కొన్ని పాయింట్స్ వైజ్ లో చెప్తాను, రాసుకోండి సార్. లగ్నాధిపతికి సప్తమాధిపతికి సంబంధం ఉంటే కుదుర్చుకున్న సంబంధమే కుదురుతుంది. ಲಗ್ನಾಧಿಪತಿಗೆ ಸಪ್ತಮಾಧಿಪತಿಗೆ ಸಂಬಂಧ ಇದ್ರೆ ಅವರು ಯಾವ್ದು ಅನ್ಕೊಂತಾರೋ ಅದೇ ಸಂಬಂಧ ಸಿಗುತ್ತೆ ಅವ್ರಿಗೆ. ಅವ್ರು ಅನ್ಕೊಂಡಿದ್ದ ಸಂಬಂಧನೇ ಸಿಗುತ್ತೆ. ఎవరున్నారు హాల్లో? ನೋಡ್ರಿ ನೆಕ್ಸ್ಟ್ ಶುಕ್ರನು ಲಗ್ನಾಧಿಪತಿ ಸಪ್ತಮಾಧಿಪತಿ. రెండో పాయింట్ అన్న. రెండో పాయింట్. శుక్రను లగ్నాధిపతి సప్తమాధిపతి మూడు కూడా ఉచ్చలో గాని లగ్నంలో గాని ఉంటే ಒಳ್ಳೆ ವಿವಾಹ, ಮಂచి ವಿವಾಹ. ಏನ್ ಗುರುಗಳೇ? ముగ్గురు ಶುಕ್ರನು ಲಗ್ನಾಧಿಪತಿ ಸಪ್ತಮಾಧಿಪತಿ ఎవరన్నా ಒಬ್ಬರಾಗ್ಲಿ ಇಬ್ಬರಾಗ್ಲಿ ಉಚ್ಚ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇದ್ರೆ ಇಲ್ಲ ಲಗ್ನದಲ್ಲಿ ಇದ್ರೆ ಇಲ್ಲ ಸಪ್ತಮದಲ್ಲಿ ಇದ್ರೆ ಒಳ್ಳೆ ವಿವಾಹ, ಮಂచి ವಿವಾಹ. ಶುಕ್ರನು ಲಗ್ನಾಧಿಪತಿ ಸಪ್ತಮಾಧಿಪತಿ ಉಚ್ಚ ಸ್ಥಾನದನ್ನ ಇಲ್ಲಾಂದ್ರೆ ಲಗ್ನದಲ್ಲಿ ಅನ್ನ ಸಪ್ತಮದಲ್ಲಿ ಅನ್ನ ಇದ್ರೆ ಒಳ್ಳೆ ವಿವಾಹ. గురువు గారు, శుక్రుడు లగ్నాధిపతి సప్తమాధిపతి ఉచ్చలో గాని సప్తమంలో గాని లగ్నంలో కూడా ఉంటే మంచి వివాహం. మంచి వివాహం అంటే వివాహం మంచిదంటే మంచి అమ్మాయి దొరకడం మంచి అబ్బాయి దొరకడం బాగుంటుంది, వాళ్ళ జీవితం వైవాహిక జీవితం బాగుంటుంది. గురువు గారు ఫస్ట్ పాయింట్ మళ్ళీ చదివారు గురుగారు. లగ్నాధిపతికి సప్తమాధిపతికి సంబంధం ఉంటే కుదుర్చుకున్న వివాహమే అంటే అనుకున్న వివాహమే అవుతుంది. నా మేనత్త కూతురుతోటి మేనమామ కూతురుతోటి మేనమామ కొడుకుతోటి సంబంధం వస్తుందా లేదా అని అడుగుతారు. అయినప్పుడు చూడాలి లగ్నానికి సప్తమాది సంబంధం ఉంటే అమ్మ మీరు అనుకున్న సంబంధమే కుదురుతారమ్మా అని చెప్పాలి. అడిగే వాళ్ళు విచిత్రంగా అడుగుతారండి మనకి, దానికి సమాధానాలు. మీరు ఏమన్నారు? పెళ్లి అవుతుందని చెప్పినారు వాళ్ళకి. మళ్ళీ మేము అనుకున్న సంబంధమే కుదురుతుందా, మా మేనమామ కొడుకు ఇద్దాం అనుకుంటున్నాము, మా మేనత్త కొడుకు అడుగుదాం అనుకుంటున్నాము అంటారు. ఏమో ఇది ఎట్లా చూడాలి రా అని మన డౌట్ వస్తుంది. అప్పుడేం చూడాలి? లగ్నాధిపతికి సప్తమాధిపతికి సంబంధం కుదిరిందా, ఖతం అయిపోయా. లేదు కుదరకపోతే అమ్మా కొద్దిగా సూచనలు తక్కువ ఉన్నాయి, బయట సంబంధాలు ఎక్కువ చూడండి అని చెప్పాలి. ఆ చెప్పే నెగిటివ్ పాయింట్ ఎలా చెప్పాలంటే కటువుగా చెప్పకూడదు, దాన్ని కూడా తీపిగా ప్రేమగా చెప్పాలి. అమ్మా కొద్ది దగ్గర సంబంధాలు అంత అనుకూలం కాదు, కొద్దిగా దూర సంబంధాలు అనుకూలిస్తాయేమో మీకు అని చెప్పాలి. ఎప్పుడైనా జ్యోతిష్కులు కటువుగా మాట్లాడకూడదండి, అంటే అవతల వ్యక్తుల్ని మనసుని నొప్పించరాదు. మీకు
ನೆಗೆಟಿವ್ ಕಂటే ನೆಗೆಟಿವ್ ಲೈಫ್ ಒಕ್ಕ ನಿಮಿಷ ಏನ್ చెప్తున్నారు? ಆಗಂಡಿ ಸರ್. ನೆಗೆಟಿವ್ ಪಾಯಿಂಟ್ ಹೇಳದಿದ್ರೆ ಅವ್ರಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಹೇಳ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಸ್ವಲ್ಪ ಕಟುವಾಗಿ ಜಾಸ್ತಿ ಕೋಪೆಯಿಂದ ಮಾತಾಡ್ಬಾರ್ದು. ಸ್ವಲ್ಪ ಇದಾಗಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಇದು ಮಾಡ್ಕೊಡ್ರಿ ಅಂತ ಹೇಳ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಈಗ ಲಗ್ನಾಧಿಪತಿಗೆ ಸಪ್ತಮಾಧಿಪತಿಗೆ ಸಂಬಂಧ ಇದ್ರೆ ಅವರು ಒಬ್ರು ಅನ್ಕೊಂಡಿರ್ತಾರೆ ನಮ್ಗೆ ಈ ಸಂಬಂಧ ಬರ್ತೈತಾ ಇಲ್ಲ ಅಂತ. ಅದೇ ಆಗ್ತೈತೆ ಅಂತ ಹೇಳ್ಬೇಕು, ಅದೇ ಆಗ್ತೈತೆ. ಇಲ್ಲ ಹಂಗ ಸಂಬಂಧ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಅಮ್ಮ ಅದು ಆಗೋದಿಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಆಗ್ತೈತೆ, ಅದು ಒಳ್ಳೇದನು ಅಲ್ಲ, ನೀವ್ ಏನ್ ಮಾಡ್ತೀರ ಅಂದ್ರೆ ದೂರ ಸಂಬಂಧ ನೋಡ್ರಿ, ನಿಮ್ಗೆ ಚೆನ್ನಾಗಿ ಇನ್ನ ಒಳ್ಳೇದಾಗ್ತೈತೆ ಅಂತ ಹೇಳ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಆ ಪ್ರಕಾರ ಅವ್ರ ಮನಸ್ಸು ನೋವಬಾರ್ದು ಅಷ್ಟೇ, ಹಂಗ ಹೇಳ್ಬೇಕು. సెకండ్ పాయింట్ చెప్పాం కదా, శుక్రుడు లగ్నాధిపతి సప్తమాధిపతి ఉచ్చలో ఉన్న ఒక్కరు ఉచ్చలో ఉన్నా సరే మంచి వైవాహిక జీవనం. ఇంకొక మంచి పాయింట్ రాసుకోండి, శుక్రుడు సప్తమాధిపతి. ಇನ್ನೊಂದು ಪಾಯಿಂಟ್, ಶುಕ್ರನು ಸಪ್ತಮಾಧಿಪತಿ 3, 6, 10, 11ನೇ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ರೆ 3, 6, 10, 11 3లో ఉన్నా, 6లో ఉన్నా, 10లో ఉన్నా, 11లో ఉన్న సుఖమైన వైవాహిక జీవనము, సుఖವಾದ వైవాహిక జీవన, ಒಳ್ಳೆ ಜೀವನ. శుక్రుడు సప్తమాధిపతి 3, 6, 10, 11లో ఉంటే ఒకరు 3వ ఇంట్లోనా, ఒకరు 11 ఇంట్లోనా, ఒకరు 10 ఇంట్లోనా, అట్లా ఎట్లున్నా సరే 3, 6, 10, 11లో ఉంటే సుఖమైన వైవాహిక జీవనము. ಶುಕ್ರನು ಸಪ್ತಮಾಧಿಪತಿ ಇಬ್ಬರು 3ನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ, ಇಲ್ಲ 6ನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ, 10ನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ, 11ನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ, ಇಲ್ಲ ಒಬ್ರು 3ನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ, ಒಬ್ರು ಇನ್ನೊಬ್ರು 11ನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ, ಒಟ್ಟು ಹೆಂಗನೇ ಇರ್ಬೋದು. 3, 6, 10, 11 ಸ್ಥಾನದಲ್ಲಿ ಇದ್ರೆ ಸುಖವಾದ ವೈವಾಹಿಕ ಜೀವನ. ಶ್ರೀಶೈಲದವ್ರದೇ ನಿಮ್ದು ಮ್ಯೂಟ್ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಮತ್ತೆ ನಿಮ್ದು ಕ್ಲಾಸ್ ಇಂದ ನಿಮ್ದು ಹೊರಗಡೆ ಕಳಿಸ್ತೀವಿ ಸರ್, ಏನ್ ಅನ್ಕೋಬೇಡ. మ్యూట్ ಮಾಡ್ಕೊರಿ, ನೀವು ಯಾರು ಮಾಡ್ತಾ ಇಲ್ಲಲ್ಲ ನೋಡ್ಕೊಡಿ. నెక్స్ట్ చూడండి, ಇನ್ನೊಂದು ಪಾಯಿಂಟ್ ಒಂದು బాగా రాసుకోండి. ఇదొక్కటి, అష్టమాధిపతికి సప్తమాధిపతికి సంబంధం ఉంటే వివాహంలో అదే బರೀರಿ, సప్తమాధిపతిಗೆ శుక్రునిಗೆ అష్టమాధిపతి సంబంధ ఇದ್ರೆ వివాహం ఆగిపోవడము, ఇబ్బంది కలగడం లాంటివి ఉంటాయి. మెల్లిగా రాసుకోండి సార్. ನೋಡ್ರಿ, ವಿವಾಹಕ್ಕೆ ಕಾರಕ ಶುಕ್ರನು ಸಪ್ತಮಾಧಿಪತಿ, ಇವರಿಬ್ಬರಿಗೆ ಅಷ್ಟಮ ಭಾವಾಧಿಪತಿ ಸಂಬಂಧ ಇದ್ರೆ ಅಂದ್ರೆ ಇವ್ರ ಹತ್ರ ಸೇರಿರೋದು, ಇಲ್ಲಾಂದ್ರೆ ಇವ್ರು ನೋಡೋದು, ಶುಕ್ರನೇ ಸಪ್ತಮಾಧಿಪತಿ ನೋಡಿದ್ರೆ ವಿವಾಹದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಆಟಂಕಗಳಾಗ್ತವೆ. ಅವ್ರ ನಿರ್ಣಯ ಆಗಿದ್ದು ಮದುವೆನು ಹೋಗೋದು, ಅದು ಬಿಡೋದು ಅಂತವ್ ಆಗ್ತಾವ್ ನೋಡ್ರಿ. ನಿರ್ಣಯ ಆಗಿರ್ತೈತೆ ಒಟ್ಟ ಅದ್ರನ್ನು ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗೋದು, ಇಂತಾವ್ ಆಗ್ತಾವ್ ನೋಡ್ರಿ. ಏನ್ ಸಂಬಂಧ ಇರ್ಬೇಕು? ಶುಕ್ರ ಗ್ರಹಕ್ಕೆ ಸಪ್ತಮಾಧಿಪತಿಗೆ ಅಷ್ಟಮಾಧಿಪತಿ ಸಂಬಂಧ ಇರಬಾರ್ದು. ಇದ್ರೆ ಅದು ಕೆಟ್ಟ ಆಗ್ತೈತೆ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಒಳ್ಳೇದಾಗ್ತದೆ. 4వ పాయింట్ మళ్ళీ రిపీట్ చేయరా గురువు? అష్టమాధిపతి లేదా శుక్రుడు గాని సప్తమాధిపతి గాని అష్టమాధిపతితో సంబంధం ఉండరాదు. ఉంటే నిర్ణయించిన వివాహం కూడా ఆగిపోతుంది. నేను చెప్పడం చాలా పెద్దగా అనిపిస్తుండొచ్చు మీకు, కానీ మీరు ఈ పాయింట్స్ అర్థం అయితే చాలా ఈజీ, తక్కువనే అవుతుంది. నేను చెప్పినట్టుగా రాసుకోవాలంటే మీకు ఇబ్బంది అవుతుంది. మీరు డైరెక్ట్ అర్థం చేసుకుని రాసుకుంటే ఈజీ అవుతుందండి. ఏం లేదు, పెళ్లిక కారకుడు శుక్రుడు, సప్తమాధిపతి, వాళ్ళిద్దరికి 8వ అధిపతి సంబంధం, ప్రశ్న లగ్నం నుండి 8వ సంబంధం అధిపతి సంబంధం ఉండరాదు అని చెప్తున్నా. ఎగ్జాంపుల్ మనం చూద్దామండి. ఎగ్జాంపుల్ ನೋಡೋಣ. ಇದಕ್ಕ ಗುರುಗಳೇ ಲಾಸ್ಟ್ ಇನ್ನೊಂದು ಟೈಮ್ ಹೇಳಿ ಗುರುಗಳೇ. ಲಗ್ನಾಧಿಪತಿಗೆ ಸಪ್ತಮ ಭಾವಾಧಿಪತಿಗೆ ಸಂಬಂಧ ಸರ್. ನೋಡ್ರಿ, ಈಗ ನೋಡ್ರಿ, లగ్నాధిపతిగా సప్తమాధిపతి యారాగిదారు ನೋಡ್ರಿ. ఇక్కడ చూడండి సార్, తెలుగులో ఉంది, కన్నడలో ఉంది. లగ్నాధిపతిగా సప్తమాధిపతిగా అష్టమ భావాధిపతి సంబంధ ఇరಬಾರದು. ಇಲ್ಲಿ అష్టమాధిపతి ఎవరండి? బుధుడు గురుగారు. బుధ.
మరి బుధుడికి ఏమైనా అష్టమాధిపతికి లగ్నాధిపతికి సంబంధం ఉందా? లేదు. ಆ ನೋಡ್ರಿ ಲಗ್ನಾಧಿಪತಿ ಯಾರಾಗಿದ್ದಾರೆ? లేదు గురు. ఉంది గురుగారు. లగ్నాధిపతి ఎవరు చూడండి ఫస్ట్. కుజునికి ఉంది గురుగారు. కుజునికి బుధునికి ఒకటే రాశిలో ఎవరు? ಆ ಲಗ್ನಾಧಿಪತಿಗೆ ಅಷ್ಟಮಾಧಿಪತಿಯ ಬುಧ ಗ್ರಹಕ್ಕೆ ಸಂಬಂಧ ಐತೆ ನೋಡ್ರಿ. ಇಬ್ರು ಕೂಡಿ ಒಂದೇ ರಾಶಿಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ಹೌದು ಗುರುಗಳೇ. ಅದಕ್ಕ ಇವ್ರ ಕೈಯಿಂದಾನೇ ಅದು ಹೋಗ್ತತೆ. ಸಪ್ತಮ ಸಂಬಂಧ ಇದ್ರೆ ಅವ್ರ ಕಡೆಯಿಂದ ಹೋಗ್ತೈತೆ, ಲಗ್ನದ ಸಂಬಂಧ ಇದ್ರೆ ಇವ್ರ ಕಡೆಯಿಂದ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗ್ತೈತೆ. ಹಂಗನು ಹೇಳ್ಬೋದು. ಲಗ್ನ ಅಂದ್ರೆ ಇವ್ರು, ಸಪ್ತಮ ಅಂದ್ರೆ ಅವರು ಪಾರ್ಟ್ನರ್. ಅದಕ್ಕ ಲಗ್ನಾಧಿಪತಿ ಅಷ್ಟಮ ಸ್ಥಾನಾಧಿಪತಿ ಹತ್ರ ಸೇರಿದಾನಲ್ಲ, ಅದಕ್ಕೆ ಇವ್ರ కైందానే అది ಸ್ವಲ್ಪ క్యాన్సల్ ఆగాక జాస్తి ఏదో ನೋಡ್ರಿ. ఏం లేదండి, లగ్నాధిపతి తోటి సంబంధం ఏర్పడింది కాబట్టి అష్టమాధిపతికి ఇక్కడ ఏమవుతుంది అంటే వీళ్ళ చేతుల ద్వారానే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది కలుగజేసుకుంటారు, క్యాన్సిల్ అయిపోతుంది. అదే సప్తమాధిపతికి అష్టమాధిపతి సంబంధం ఉంటే వాళ్ళ వల్ల క్యాన్సిల్ అవుతుంది పెళ్లి. అట్లా చూడొచ్చు మనం. ఇది 8th హౌస్ కదా, సేమ్ 6th హౌస్ కూడా రాసుకోండి. 6th హౌస్ లో ఏమవుతుంది అంటే పెళ్లి అంటే ఘర్షణలు గొడవలు అవుతాయి. ಸೇಮ್ ಪಾಯಿಂಟ್ ಸರ್. ಇದೇ ಸಪ್ತಮ ಸ್ಥಾನಕ್ಕೆ ಮತ್ತೆ ಶುಕ್ರ ಗ್ರಹಕ್ಕೆ ಷಷ್ಠಾಧಿಪತಿ ಸಂಬಂಧ ಇದ್ರೆ ಏನಾಗ್ತೈತೆ ಅಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಅನಾರೋಗ್ಯ ಘರ್ಷಣೆಗಳಾಗ್ತವೆ. సేమ్ ఇది కూడా అంతే. షష్ఠాధిపతి కూడా ఆయనే కుజుడే అవుతున్నాడు. అష్టమాధిపతి షష్ఠాధిపతి లగ్నాధిపతి ఆతే ಆಗ್ತಾನೆ. ఇది ఎట్లా చూసినా నిలబడదు, సంబంధం పోతుంది. ಎಂತ ಈಜು చూడండి ಪ್ರಶ್ನ ಅನ್ನೋದು ಎಷ್ಟು ಈಜಿ ಆಗ್ತೈತಿ ಗೊತ್ತೇನ್ರಿ? ಭಾರಿ ಈಜಿ, ಜಲ್ದಿ ಹೇಳ್ಬೋದು. గురువు గారు, చివరి పాయింట్ ఒకసారి చెప్తారన్నా? గురువు గారికి ఇది ఒక డౌట్ గురువు గారు. ఇది ఇప్పుడు సప్తమాధిపతి అంటే ఎవరని చెప్పాలి గురువు గారు? ఇప్పుడు ఏం లగ్నం చూపించినా నీకు? ఇప్పుడు ఉన్న లగ్నము ఇది వృశ్చిక లగ్నం ఉంది గురువు గారు. వృశ్చిక లగ్నానికి సప్తమాధిపతి ఎవరు? సప్తమంలో ఏ గ్రహం లేదు అంటే శుక్రుడు గురువు గారు. మరి అంతే అంతే, శుక్రుడు సప్తమాధిపతి అంటే శుక్రుడు. లగ్నాధిపతి అంటే ఎవరు? లగ్నాధిపతి కుజుడు గురువు గారు. అయిపోయా. ఆ కుజుడికి గురువుకి అష్టమాధిపతి ఎవరు? గురుడికి అష్టమాధిపతి గురువు అది బుధుడు గురువు గారు. అయిపోయా. ఇప్పుడు ఏం కావాలి నీకు? సప్తమాధిపతి అంటే శుక్రుడు అని తెలిసింది, లగ్నాధిపతి అంటే కుజుడు అని తెలిసింది, ఆ అష్టమాధిపతి అంటే బుధుడు అని తెలిసింది. ఆ బుధుడు కుజుడితో కలిసి ఉన్నా, శుక్రుడితో కలిసి ఉన్నా, శుక్రుని చూసినా, బుధుని చూసినా, బుధుడు కుజుని చూసినా అది గొడవ వల్ల ఆగిపోతుంది అని తెలుస్తుంది. అట్లా అన్నమాట. ఇప్పుడు ఆ లగ్నాధిపతి బుధుడు కలిసి ఉన్నారు కదా 5వ ఇంట్లో, మీనంలో. అవును గురువు గారు. మీనరాశిలోన బుధుడు కుజుడు కలిసి ఉన్నారు కాబట్టి అష్టమాధిపతి ఉన్నందుకు వీళ్ళ చేతుల ద్వారానే సంబంధం క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అని చెప్పాలి. సేమ్ అదే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే షష్ఠాధిపతి తోటి సప్తమాధిపతి లేదా శుక్రుడు కూడా కలిసి ఉంటే కూడా కొద్దిగా ఘర్షణలు గొడవలు కూడా అవుతాయి. అంటే గొడవలు ఘర్షణలు అయితాయన్నా లేకపోతే మన సంబంధం చెడిపోతుందా అని డౌట్. అదే ఇంకా గొడవలు అవుతాయంటే ఇంకా అర్థం చెడిపోతుంది కూడా. ఇంకా అంటే ముఖ్యంగా ఏంటిదంటే సప్తమాధిపతికి శుక్రుడికి తప్పకుండా ఏంటిది ಗುರುಗಳು ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಿ ಗುರು. ನೋಡ್ರಿ ಸರ್, ಸಪ್ತಮ ಭಾವಕ್ಕೆ ಶುಕ್ರ ಗ್ರಹಕ್ಕೆ 6 ಅಧಿಪತಿ 8ನೇ ಅಧಿಪತಿ ಸಂಬಂಧ ಇರಬಾರ್ದು, ಅಷ್ಟೇ ಸಿಂಪಲ್. ಈಗ ವಿವಾಹಕಾರಕ ಶುಕ್ರನಾಗ್ತಾನೆ, ಸಪ್ತಮ ಭಾವಾಧಿಪತಿ ವಿವಾಹ ಸ್ಥಾನಾಧಿಪತಿ ಆಗ್ತಾನೆ. ಆ 2 ಸ್ಥಾನಗಳು ಅಂದ್ರೆ ಶುಕ್ರನು ಸಪ್ತಮಾಧಿಪತಿ, ಅಷ್ಟಮ ಭಾವಾಧಿಪತಿ ಮತ್ತು ಷಷ್ಠಮ ಭಾವಾಧಿಪತಿ ಸಂಬಂಧ ಇರಬಾರ್ದು. 6ನೇ ಮನೆ ಅಧಿಪತಿ 8ನೇ ಮನೆ ಅಧಿಪತಿ ಈ ಶುಕ್ರಕ್ಕೆ ಮತ್ತೆ ಸಪ್ತಮ ಸ್ಥಾನಾಧಿಪತ್ಯಕ್ಕೆ ಇರಬಾರದು. ಹಂಗಿದ್ರೆ ಆಯ್ತಿನ ಅವ್ರಿಗೆ ಒಳ್ಳೇದಾಗ್ತೈತೆ, ಹಂಗಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ಕೆಟ್ಟಾಗ್ತೈತೆ.
ಇನ್ನೊಂದು ಪಾಯಿಂಟ್ ಲಾಸ್ಟ್, ಅಷ್ಟಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಪಾಪಗ್ರಹಗಳಿದ್ರೆ ఆలస్య వివాహ. అష్టమంలో పాపగ్రహాలు ఉన్నా కూడా ఆలస్య వివాహం రాసుకోండి. శుభగ్రహాలు ఇద్దరే అష్టమంలో పాపగ్రహాలు ఉంటే వివాహం ఆలస్యము. ఏంటిది అంతే. ఇది రెండు అండి. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు, చెప్తా. ఉద్యోగం అయిపోయింది, పెళ్లి చేసేసాం, రేపు సంతానం గురించి మాట్లాడు. గురుగారు చెప్పయా నందీశ్వర్ గురుగారు నందీశ్వర్ చెప్పు. కుజునికి అంటే కుజునికి మరి శుక్రునికి సంబంధం ఉంది కదా గురుగారు, లగ్నాధిపతికి శుక్రునికి సంబంధం ఉంది కదా గురుగారు. అంటే యాడుందా శుక్రుడు మేష రాశిలో లగ్నాధిపతికి శుక్రుడికి? ఎట్లా నువ్వు అక్రమ సంబంధం కడుతున్నావు? నువ్వు సంబంధమే లేదా ఆడ? అంటే వృశ్చిక లగ్నం ఒకటి. సంబంధం ఎట్లా ఏర్పడింది బేట? ఇప్పుడు నీకు ఎక్కడ కనిపించింది చెప్పు, నేను చెప్తా. ఇంకో ఇక్కడ చూడు, చార్ట్ కనిపిస్తుందా? శుక్రుడికి లగ్నాధిపతికి సంబంధం ఎట్లా ఉంది? అంటే ఒకటి శుక్రుడు మేషంలో ఉన్నందుకు అంటున్నావా? గురుగారు. కానీ కుజుడు మళ్ళీ శుక్రుని రాశిలో లేడు కదా గురుగారు. ఇద్దరికి ఉండాలి, ఒకరికి ఉంటే కాదు కదా. ఇప్పుడు కుజుడు శుక్ర రాశుల్లో అంటే ఒకరికొకరు, ఒకరింట్లో ఒకరింట్లో పరివర్తన ఉంటేనే, ఒకరుంటే కాదు. గురుగారు. శుక్ర రాశిలో కుజుడు, కుజ రాశిలో శుక్రుడు ఉంటే అట్లా చూడాలి. ఇంకోటి మామూలు చెప్పాలంటే శుక్రుడు ఈ వృశ్చిక రాశిలో గాని, కర్కాటక ఇది మేషరాశిలో గాని ఉంటే భార్యని హింసిస్తాడని ఉంటది. బాగా తిట్టడం, కొట్టడం చేస్తాడు. ఎవరికైనా జాతకంలో చూడండి, కుజరాశుల్లో కనుక శుక్రుడు అంటే భార్యని హింసిస్తారు. అట్లా. శివాయ నమః. చెప్పు. అంటే అష్టమంలో భావగ్రహాలు ఉంటే వివాహం ఆలస్యం అని ఉంది కదా గురుగారు. అంటే ఒకవేళ శుభగ్రహం గురుడు అట్లుంటే శుభగ్రహం ఇప్పుడు ఉంది కదా, గురుడు శుభగ్రహం ఉంది కదా, పెళ్లి అవుతుంది. కానీ కాకపోతే అక్కడ అష్టమాధిపతి కూడా లగ్నాధిపతితో కలుస్తున్నాడు కాబట్టి వదులుకుంటారు సంబంధాన్ని. కుదిరిన సంబంధం మంచి సంబంధమే కానీ చెడిపోతారు. ధన్యవాదాలు గురుగారు. కొన్ని రోజులు ఉండేనేమో గురువు గారు నాకు మరి. సార్ ఏంటి సార్? కొన్ని రోజులు ఉండేనేమో గురువు గారు నాకు, అట్నే జరిగింది. శివాయ నమః. ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. గురుగారు చెప్పు చంద్ర. ఇప్పుడు మామూలుగా సంబంధము అనగా ఇది అదే పాపగ్రహాలతో కలిసి ఉండడము, లేకపోతే దృష్టి ఉండడం అంతే కదా? అంతే, కలవడము లేదా చూడడం, ఒకరింట్లో ఒకరు ఉండడం. ఒకరింట్లో ఒకరు ఉండడం కానీ, చూడడం కానీ, కలవడం కానీ. ఓకే. గురుగారు లగ్నం నుంచి సప్తమ భావాధిపతి అష్టమంలో ఉంటే ఏదో ఏదో అన్నారు గురుగారు. అది లగ్నాధిపతి గాని సప్తమాధిపతి గాని శుక్రుడు గాని అష్టమంలో ఉంటే మంచిది కాదు వివాహానికి. ఓకే. ఇక్కడ సంబంధ త్రయము అంటారండి చంద్ర గారు. సంబంధ త్రయము అంటే స్థితి, యుతి, దృష్టి, పరివర్తనం. ఆ విధంగా సంబంధ త్రయము స్థితి, దృష్టి, పరివర్తనము. సంబంధ త్రయము అంటే స్థితి, దృష్టి, పరివర్తనం. గురువు గారు రుద్రశివ గురువు. చెప్పండి సార్ రుద్రశివ గారు.
గురువు గారు లగ్నం చూసేటప్పుడు కొంతమంది అంటారు కదా వీనికి రెండో వివాహం కలిగే యోగం ఉందని అంటుంటారు కదా, అది ఎట్లా గురువు గారు చూసేది? సప్తమంలో గాని ద్వితీయంలో గాని పాపగ్రహాలు ఉంటే 2-3 పెళ్ళిళ్ళు అవుతాయండి. ఓకే. సప్తమంలో గాని ద్వితీయంలో గాని ఎక్కువ పాపగ్రహాలు లేదా 2-3 గ్రహాలు ఉంటే 2-3 పెళ్ళిళ్ళు అవుతాయి. పరాశర గ్రంథంలో ఏం రాసిందంటే వివాహ భాగంలో ఏం రాసినారంటే ఎవరికైతే ద్వితీయంలో గాని సప్తమంలో గాని ఎన్ని గ్రహాలు ఉంటాయి అన్ని వివాహాలు ఉంటాయి అని ఉంటుంది. సప్తమంలో 3 గ్రహాలు ఉన్నాయి అనుకోండి 3 వివాహాలు అని చెప్పబడింది. అదే ద్వితీయంలో మూడు గ్రహాలు ఉంటే 3 వివాహాలు, 2 గ్రహాలు ఉంటే 2 వివాహాలు అని చెప్పబడింది. అంటే అర్థం ఏంటంటే ద్వితీయం అనేది కుటుంబ స్థానం. కుటుంబ స్థానంలో కనుక లేదా సప్తమ భావంలో కనుక పాపగ్రహాలు ఉంటే దాని వల్ల ఏర్పడుతుంది అని చెప్తున్నారు. ఇది ప్రశ్న ద్వారా పాపగ్రహాలు కదా. ఆ? ఇప్పుడు మీరు చెప్పారు సప్తమంలో కానీ ద్వితీయంలో కానీ ఎన్ని గ్రహాలు ఉంటే అన్ని వివాహాలు, అంటే ఎన్ని పాపగ్రహాలు ఉంటే అన్ని వివాహాలు అంతే కదా. అవును, ఎన్ని పాపగ్రహాలు ఉంటే అన్ని వివాహాలు. సహజ ఈ పాపగ్రహాలు సూత్రం కదా వస్తుంది. ఈ సూత్రం రెండిటికే వర్తిస్తుంది చూడండి. జాతక భాగానికే వర్తిస్తుంది, ప్రశ్న భాగానికి కూడా వర్తిస్తుంది. అదేనా, ఇది సహజ పాపగ్రహాలు చూసుకోవాలి కదా దీనికి కూడా. సహజ పాపగ్రహాలే చూసుకోవాలి ఎక్కువ. ఓకే ఓకే. ఇది ప్రశ్న ద్వారా కూడా చెప్పొచ్చా గురుగారు, 2 వివాహాలు అయిపోయిన విషయం? చెప్పొచ్చుగా. అంటే మళ్ళీ జాతకానికి సంబంధం ఉంటుందా, లేకపోతే దీని ద్వారా కూడా చెప్పొచ్చా అని? ఒకటే తినాలి, 2 తినకూడదు. నువ్వు ప్రశ్న అన్నా చూడాలి, జాతకం అన్నా చూడాలి. అన్న ఒక స్వామి గారు మా చెప్పారు మామూలుగా, నాకు తెలియక ముందు అయిపోయిందయ్యో చంద్ర. ఒక జాతకం అయ్యేటప్పుడు అన్న సారీ లేదు, నా ప్రశ్న అడిగినంటే తర్వాత నా జాతకం దొరికినా కూడా ఒక 3 months వరకు అది అడగకూడదు అంటారు కదా. అర్థమైంది, అర్థం కాలేదా నా క్వశ్చన్? వినిపించలేదు చంద్ర, నాకు వినిపించలేదు. చంద్ర వినిపించడం లేదు చంద్ర. సరే నెక్స్ట్ అండి. ఇంకా ఎవరికైనా డౌట్స్? ఏం మాట్లాడలే. హలో, ಏನೋ తీయలే బరవద్దు ఎందుకు విశ్వ. సరే ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి? గురుగారు సంబంధ త్రయం అని చెప్పేసి చెప్పినారు కదా గురుగారు. అవును, దాని గురించి ఈ 3 గురించి పరివర్తనం దృష్టి అనేది మళ్ళీ 3 చెప్పినారు కదా, దాని కొద్దిగా వివరణ చెప్పారు. ఆ పదాలు అర్థం కావట్లేదు. యుతి గాని అంటే కలయిక గాని ఒకరింట్లో ఉండడం గాని చూడడం గాని ఉంటే దాని సంబంధ త్రయము అంటారు. మీ వాయిస్ పెట్టడం నాకు వినిపించట్లేదు. అందరికీ వినిపిస్తుందా? నీకు సిగ్నల్ తక్కువ ఉంది, రీఛార్జ్ చేయించుకో. వినిపిస్తుంది గురుగారు. ఒక 20 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించయా జియో సిమ్ కి నువ్వు. చెప్పయా, చెప్పు నందీశ్వర్. అంటే కొందరు అన్నారు కూడా ఇట్లా మామూలుగా జ్యోతిషం చూడడానికి అంటే రాత్రి చూడొద్దు అసలు మాట్లాడొద్దు అని అంటారు కదా కూడా, అదేమన్నా నియమాలు ఉంటాయా గురారు? అది డౌట్ ఏంటిదండి? జ్యోతిషం నైట్ రాత్రి చూడొద్దు, జ్యోతిషం వాస్త ఏదైనా సరే నైట్ మాట్లాడొద్దు అన్నారు గురువారు. అంటే ఒకరు అట్లా రవి బలం ఉండదు కదా రాత్రి పూట. అదే రవి బలం ఉండదు కదా రాత్రి చూడకూడదు అని చెప్తారు. కానీ ముఖ్యంగా ఏంటిదంటే గురువు శిష్యులు సంబంధముతో అంటే పృచ్ఛకుడు తర్వాత దైవజ్ఞుడి లక్షణాల్లోన ఇద్దరు మంచిగా ఉండి శుచిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చూడొచ్చు. కానీ నియమాలు ఏంటంటే
ఏడుపులు, పెడబొబ్బులు, మరణ వార్త విషయాలు, తర్వాత మనం కూర్చోలేని చోట్ల కొన్ని ఇబ్బందిగా ఉన్న దగ్గర జ్యోతిష్యాంశాల గురించి కానీ జ్యోతిష్యం గురించి కానీ చర్చించకూడదు, మాట్లాడకూడదు అని ఉంటుంది. ఏడుపులు, పెడబొబ్బులు వినిపిస్తుంటాయి కొంతమంది దగ్గర, అలాంటి దగ్గర అట్లా అశుచిగా ఉన్న ప్రదేశాల్లోన దీని గురించి మాట్లాడదు. ముఖ్యంగా రాత్రికాలం కూడా కొంతవరకు చెప్పుకోవచ్చు, కానీ ఎందుకు చెప్పుకోకూడదు అంటే సూర్యుడు ఉదయించినప్పుడు చేసే పనులకు బలం ఎక్కువగా ఉంటుంది, సూర్యుడు అస్తమించిన చేసేటప్పుడు దానికి బలం తక్కువగా ఉంటుందని కొంతవాళ్ళు పెద్దవాళ్ళు నమ్ముతారు. అందుకే మనం సూర్యారాధన చేస్తాం. అట్లా వచ్చింది అంతేగాని చెప్పుకోకూడదు అని ఏం లేదు. చెప్పుకోకూడదు కూడా, చేసుకోవచ్చు కూడా. సూర్యం అస్తమించిన తర్వాత కూడా చేసుకోవచ్చు. కానీ మరీ అర్ధరాత్రి, అపరాహ్నము అట్లా కాకుండా చూసుకోవాలి. మరి పూర్తి రాత్రి 10-11 గంటలకు అట్లా కాదు. అర్ధరాత్రి అప్పుడు జ్యోతిష్యం చెప్పించుకోకూడదు. ధన్యవాదాలు అన్న. వాయిస్ కట్ అయిందన్న, ఏమని చెప్పిర్రా? ఏం చెప్పలేదు, నువ్వే చెప్పాలి. నీ వాయిస్ వినిపించలేదయ్యా. అమావాస్య రోజు కూడా కొంతమంది చెప్పరండి. కొంతమంది ఏం చేస్తారంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి, చాలా మంచిగా వినండి. కొంతమంది అష్టమికి, అమావాస్యకి, గ్రహణం రోజున జ్యోతిష్యం చూడరు. ఎందుకు చూడరంటే ఆ రోజు శక్తి ఎక్కువగా ఉత్పన్నం అవుతుంది కాబట్టి ఆ రోజు వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, వాళ్ళది వాక్ని ఎక్కువ ఉపయోగించరని చెప్పి వచ్చిన ఉద్దేశంతో ఏర్పడింది అది. అంతేగాని అమావాస్య రోజున జాతకం చూడకూడదు, చూస్తే తప్పైతుంది అనేది మాత్రం లేదు. శక్తి అమావాస్య రోజుకి, అష్టములకి, గ్రహణ సమయంలోన శక్తి ఎక్కువ ఉత్పన్నం అవుతుంటాయి చేసే. అందుకే అమావాస్య రోజు పూజ చేస్తే, ఎక్కువ జపాలు చేస్తే ఎందుకు మంచి ఫలితాన్ని ఇస్తాయంటే రెట్టింపు ఫలితం వస్తాయన్నమాట. కాబట్టి ఆ రోజు ఎక్కువగా మాట్లాడరు వాళ్ళు, నిరంతరం జపంలోనే ఉంటారు. అట్లా చూడనని చెప్పి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు, అమావాస్య వచ్చింది, అమావాస్య రోజు చూడనని చెప్తారు మనోళ్ళు. వాళ్ళు ఏం జపం చేయరు, తపం చేయరు, రోజు చేసేది చేసుకుంటారు. కానీ అది ఆ రూట్లో వచ్చేసింది అనమాట. ఈ అమావాస్య ఉందని ఈ రోజు మాట్లాడను. అది కూడా ఒక రకం బాగానే ఉంటది అనుకోండి. అందుకే అడిగాను గురుగారు. అంటారండి.